తిలా పాపం తలా పిడికెడు. ఒక గద్ద ఒక పాముని తన్నుకొని పోతుంది. ఆహారంగా చావుకు దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లబామ తల మీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవటం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణుడికి అమ్ముతుంది గొల్లబామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేశాడు. పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు. పాము ముందే మరణించింది. గొల్లబామ గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది. ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాశాడు.